నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం నమస్కారం. పుణ్యం కొద్దీ పురుషులు అంటారు. నిజంగా పుణ్య పురుషుడు నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన కడుపున మీరు కుమారుడిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఆయన ఆయన కడుపున పుట్టడం మీద? చాలా గర్వపడుతున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆయన బిడ్డగా పుట్టడం, మళ్ళీ తల్లిదండ్రులు బసవరామ తారకమ్మ గారి, నందమూరి తారక రామారావు గారి బిడ్డలు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జన్మ చేసుకున్న పుణ్యము వారి బిడ్డలుగా మేము పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 12 మంది అందరం సంతానం, వారికి సంతానం, అందరికి తెలిసిన విషయం. చాలా అదృష్టంగా భావిస్తున్నాండి. ఇప్పుడు నాన్నగారు అసలు కృష్ణుడి వేషంతోనే జనంలోకి బాగా దగ్గర అయ్యారండి. కృష్ణుడి వేషం, అసలు కృష్ణుడి వేషం అసలు అంటే ఆయన ఎప్పుడు వచ్చింది, మీ ఫ్యామిలీలో ఎవరెవరు వేశారు, అసలు కృష్ణుడి వేషం వెనకాల ఉన్న కథ ఏంటి? అంటే మన నాన్నగారు లింకు ఉన్న స్టూడెంట్ ఉన్నప్పుడే నాటకాలు వేసేవారండి. ఆ నాటకాలు వేసేప్పుడు ఎందుకో మా తాతగారు బాగా మహాభారతం, రామాయణం కథలు బాగా చెప్తూ ఉండేవారు. నిద్రపోయేటప్పుడు కానివ్వండి, రిలాక్స్ అయ్యేటప్పుడు కానీ టైం దొరికితే చాలు మా తాతయ్య రాముని పిలిచి మా నాన్నగారిని పిలిచి మహాభారతం, రామాయణం చెప్తూ ఉండేవారు. అది బాగా ఎక్కిందండి అండి, బాగా ఎక్కేసింది బాగా. ఆయన కూడా నాటకాలు వేసేవారు బాగా. అంటే మా నాయనమ్మ అక్క చెల్లెండి, మా నాయనమ్మ గారు అక్క పెద్ద తాతమ్మ వారి మాట సూకరామయ్య అనేవారు. వాడిని మన సూకు తయారయ్యేవాడైనా సూకరామయ్య అని పిలిచేవాడిని నిక్నేమ్గా. సో వారు ఇన్ఫ్లుయెన్స్ బాగుందండి నాన్నగారి మీద, వారి ఇన్ఫ్లుయెన్స్. మా తాతయ్య బాగా ఆయన రైతు, కష్టపడి రైతు నాకు దున్నేవాడు, పొలాలకు వెళ్ళిపోయాడు. ఆయన కూడా సేమ్ అదే 2ంటికి లెగిసేవాడైనా. ఇంకా రైతులు కదండి ఆ రోజుల్లో, లెగిసి పశువులు పాలు పితికి మళ్ళీ అందరు పాలేళ్ళందరూ లేపి అందరు టీలు పెట్టి నాయనమ్మ కానీ ఇట్లా తాతగారి నుంచి మళ్ళీ పొలాలకు వెళ్ళిపోయారు. అదే అలవాటు నాన్నగారికి అండి. ఆయన కూడా 2 లెగిసిపోవడం, లేవటం, అదే టైమింగ్స్, అదే పల్లెటూరు అన్ని ముగ్గురండి ఆయన. దాని తర్వాత ఆయన మీరంటే కృష్ణుడి పాత్ర ఎందుకో తెలియదు కానీ ఆయన బొట్టు కూడా ఎంచుకున్నాను నేను. బొట్టు పచ్చి బొట్టు అండి, కుడి చేతికి ఉంటుందండి. అది ఎప్పుడు ఎంచుకున్నారు అసలు? అది స్టూడెంట్ ఉన్నప్పుడే, స్టూడెంట్ దశలో ఉన్నాను. అసలు ఆయన సినిమాల్లో వేషాలు అనేది మనకి ఇప్పుడు తెలుసు. పచ్చబొట్టు వేసుకోవడం అనేది ఆయన సినిమా మామూలుగా నాటకాల్లో వేసేటప్పుడు లేదా కాలేజీలో చదువుకునేటప్పుడు వేయించుకోవడం అనేది అది కాకతాళి వెళ్ళాలనుకుంటామండి. దైవ ఇదే కదా. అంతేకండి కృష్ణుడు మరి ఆ పాత్ర పేరు వచ్చింది అంతేకండి. ఎందుకు మరి ఎస్పెషల్లీ కృష్ణుడు ఏ దేవుడి పాత్ర అయినా సరే అండి, ఎవరైనా సరే దాని దైవత్వంగా ఆయన కూడా క్యారెక్టర్ మేకప్ వేసినప్పుడు కూడా ఆయన కూడా అదే పద్ధతి. దేవుడు ఉన్నప్పుడు దేవుడే ఆయన. ఇంకా మజ్జిగ, అరటిపండు, మాదే జిలేబీ తినేవాడు అంత తప్పితే ఇంకా దాంతో చాప కింద నేల మీద పడుకునేవాడు ఆయన. సూకరామయ్య గారా? నాన్నగారండి. మీ నాన్నగారు దేవుడి పాత్రలు వేసినప్పుడు ఇంకా అదే ఎందుకని అంటే కాదండి. అసలు ముందు వెనక్కి వెళ్ళిపోతే నాన్నగారికి ఇంత నా పాండిత్యం అనేది రావడానికి చిన్నప్పుడు బీజం పడాలి కదా. అవును అంతేకండి. అది ఎట్లా పడింది అసలు ఆయనకి? అది నేను కూడా నింద చెప్పినట్టు మా తాతగారు చెప్పడంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను. బాగా వారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా వినండి. ఇది మా సూకరామయ్య గారు అండి. సూకరామయ్య చెప్పడం, ఆయన కూడా నాటకాలు వేసేవారు. తాతగారు కూడా నాటకాలు వేసేవారు. వేయడంతో ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందండి నాన్నగారి మీద. అట్లా వారు కూడా నాటకాలు వేయడం, కాలేజ్ ఉన్నప్పుడు బాగా నాటకాలు. జగ్గి గారు అందరూ క్లాస్మేట్స్ ఉన్నారు, ఇప్పుడున్న పెద్ద నటులు అందరూ, వారందరూ కూడా కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారండి ఇట్లాగే. సో అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను బాగా నాన్నగారి మీద. ఎస్పెషల్ దేవుడి పాత్రలు అప్పుడు ఆ రోజున దేవుడి పాత్రని మనకి కల్చర్లోనే మన దేవుడి పాత్రను తీసుకొస్తామండి. ఈ రోజులు కాదని ఈ రోజులో ఏదైనా ఫ్యామిలీ ఉండాలని, పూజలు పునస్కారాలని, దాని దేవుడితో అలవాట్లు కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకుంటున్నాను. సో అలాగా దీని మీద ఆయన ఎందుకు తెలియదు. మీరు అన్నాడు కృష్ణుడు బొట్టు ఉంటుంది, కుడి చేతికి ఉంటుందండి. అదే చాలా మంది జనానికి ఏంటంటే కృష్ణుడు క్యారెక్టర్ వేసి మనకి కృష్ణుడు బొట్టు ఉంటుందండి. అదే క్యారెక్టర్ మీ పిల్లల పేర్లు అందరిలోనూ కృష్ణాన్ని పెట్టడం. మరి అవతార కృష్ణుడే కదండి ఆయన. అంతే కృష్ణ బొట్టు, పచ్చ బొట్టు వేయించుకోవడం కానీ ఇది కాకతాళి అని ఎలా అనుకుంటాం? కాకతాళి అనుకోం కదా. పిల్లల పేర్లు అన్ని కృష్ణ వచ్చేట్టుగా పెట్టారు. కొడుకు అన్నదమ్ముల పేర్లు అందరూ కృష్ణుడు, అక్కడ ఈశ్వరుని. అది ఈశ్వరి.
వైష్ణవ శోభాగా పిలిచినప్పుడు అందరూ పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఓకే. అలాగే మర్యాద ఆయన కూడా పిల్లల్ని ఏనాడు ఓరగిరని లేదని ఆ పేరులో మరి ఏం తిరిగి అందరు కూడా నాన్న జయ, నాన్న అందరినీ, నాన్న జయ, నాన్న సాయి, నాన్న హరి, నాన్న బాల, నాన్న రామకృష్ణ, నాన్న జయశంకర్, నాన్న మోహన్, అందరినీ అట్లా. అలాగే అక్క చెల్లెలు అందరినీ లోకమ్మ. పిల్లలు పుట్టినప్పుడు అందరు డేట్ ఆఫ్ బర్త్లో రాసేవాళ్ళు అండి? రాసిండి, మొత్తం జాతకం రాసేవాడు ఆయన ఉండేదని. అంటే రామకృష్ణ అనే పేరు పెద్ద కొడుకు కాబట్టి చిత్త నక్షత్రం అని అనుకోవాలా? చిత్త నక్షత్రం అంతేండి, చిత్త నక్షత్రం అన్నది పెద్ద. చిత్త ఎన్నో పదం అది ఒకసారి మీ దగ్గర రాసి ఉంటుందా? ఉంటుందండి. మరి ఇంకా అది మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాండి. నా ఒక్క పేరు మటుకి నక్షత్ర ప్రకారం పెట్టేదండి. ఎందుకంటే 1962లో పెద్దన్నయ్య గారు రామకృష్ణ గారు కాలం చేశారు ఆయన. అప్పుడు 15 మే 27 అండి. మే 27 ఒక్కరోజు ముందు ఆయన పుట్టినరోజు మే 28 పెద్ద అయింది నాన్నగారిది, 27 అండి. ఓకే. 1962లో అప్పుడు వారు అమ్మవారు ఉండేవారు, స్మాల్ పాక్స్ అంటామండి ఇంగ్లీష్లో. అమ్మవారు దానికి అంత ఇది రాలేదండి, మెడిసిన్ కానీ ఇది దానికి అంత రాలేదండి, డెవలప్ కాలేదు. అప్పుడు చాలా సీరియస్గా వచ్చింది నాన్నకి. రావడంతో ఇంకా వారు వయసు 15 అండి. ఓకే. 10 నుండి 16 రావాలి. వారికి రావడంతో కాలం చేశాను ఆయన. ఓకే. వారు కాలం చేసిన తర్వాత అప్పుడు అమ్మగారు కూడా గర్భిణి. మా అక్కగారు భువనేశ్వర్ గారితో ప్రెగ్నెంట్గా ఉన్నానండి అమ్మగారు. బోనమ్మ మా అక్కగారు పుట్టారు. ఓకే. జూన్ 20 నాడు పుట్టారు. నేను 63లో పుట్టాను. 63లో పుట్టారు. నేను 1962 నవంబర్ 17. నేను నవంబర్ 17. అవును. మరి ఇక్కడ డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు మీరు పుట్టిన దానికి మరి బోనమ్మ గారు పుట్టిన దానికి తేడా చూసుకుంటే తక్కువ కాలం ఉంది. సాధారణంగా 9 నెలలు గర్భంలో ఉండాలి కదా, అది ఎలా? మంచి పని తెచ్చాడు. ఇంకా ఆవిడ గురించి చెప్పండి. మహాతల్లిని బసవంతారం మా అమ్మగారు. వీళ్ళు ఒకళ్ళిద్దరు పిల్లలకి మనం పెంచాలి, పెద్ద చేయాలి, స్కూల్కి వెళ్ళి పెద్ద ఆలోచిస్తున్నాం. పెద్ద కష్టం ఉన్నాడు, పెద్ద భారం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. పిల్లలు కంటం కాదు, పిల్లలు కనిన తర్వాత ఏంటి అనేది ఆ స్టేజ్ అనుభవం చాలా కష్టపడుతున్నాం అని ఫీల్ అవుతున్నారు. కానీ మహాతల్లి ఆవిడ 12 మంది. ఓకే. 12 మంది కని పెంచి. ఇంకోటి ఉందండి, ఇప్పుడు పల్లెటూరులో అనుకున్నాను. పల్లెటూరు అంటే పిల్లలు కంటే పక్కన ఆ ఇంట్లో భామ ఉంటారు, మన బంధువులు మిత్రులు ఉంటారు, వస్తారు, సాయంగా ఉంటారండి. అంటే పెన్షన్ ఆడిస్తాండి. ఓకే. ఇక్కడే ఊరండి. ఇటు వచ్చారు, మద్రాసుకు వచ్చారు. మద్రాసులో నేను తిరిగిందండి. అవును. మేమంతా పుట్టింది మద్రాసులో అండి. మేమంతా పుట్టి మా పెద్దని రామకృష్ణ అన్నయ్యను జయకృష్ణ గారు పెద్దన్న జయకృష్ణ అన్న ఇద్దరు మట్టుకి అక్కడ పుట్టారండి. మేమందరం అన్నదమ్ములను అక్క చెల్లి అందరం ఇక్కడేనండి పుట్టింది. ఓకే. మద్రాసులో అండి. మరి అది ఊరుగాని ఊరుది. మరి సాయం లేదు అమ్మగారికి. ఇలా కాకుండా మళ్ళీ 12 మంది సంతానం. ఇలాగా మా బాబాయ్ గారు, మా చిన్నాన్న గారు, తిరుకురమ్మన్న గారు, వారి సంతానం అందరికీ ఉమ్మడి కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి. మరి వారి కుటుంబం మంది అంత ఒకటేనండి. ఇది కాకుండా మళ్ళీ మన మేనమావ గారు ఇట్లా పునర్కక్ష వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉన్నారు మన దగ్గర కొంతకాలం. అంటే ఆవిడ గురించి చెప్తున్నాండి. ప్రశాంత్ ఇచ్చారు కాబట్టి గ్యాప్ తక్కువ కదా. ఇప్పుడు ఆవిడకి జూన్ 62లో పుట్టారు అంటున్నాను. 62 పుట్టిందండి బూనమ్మ, భువనేశ్వరండి మా అక్క. బూనమ్మ అని పిలుస్తాం, ముందుకు భూ అని పిలుస్తామండి. నాకు ఆవిడ కరెక్ట్గా సంవత్సరం 1 నెల తేడండి. ఓకే. కాబట్టి అదే పుండు మానేలో మనలో ప్రసవం అమ్మగారి మన ప్రెగ్నెంట్ ఉండవు. మా అందరికీ 1 సంవత్సరం 2 సంవత్సరం మ్యాక్సిమం 2 సంవత్సరాలు తేడా అందరినీ. ఓకే. సరే, మా తల్లి కష్టపడింది, పాపం పెంచింది. ఏనాడు ఇది మంచి చెడు అని ఎవరేం చెప్పలేదని మేము పిల్లలకు మేమే. ఎందుకు మహా కష్టజీవమైన నాన్నగారు 2 లెగిసి ఆయన రెడీ అయిపోయారు. పిల్లల గురించి పాపం రెస్పాన్సిబిలిటీ తీసుకుని పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి, ఫ్యూచర్ సెక్యూరిటీగా చూసుకోవాలని అనుకున్నారని తిరిగి కష్టజీవి ఆయన 2:30 లెగిసిపోయి 5:30 రెడీ అయిపోయి
ఆరింటి మేకప్ వేసుకుని వెళ్ళిపోయేవారు షూటింగ్ అయినా. అదే మేము స్కూల్కి రెడీ అయిన నుంచి ఆయన వెళ్ళిపోయేవారు. ఆయన కాదు, అంత పొద్దున్నే ఎలా లేచేవాళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదండి. అసలు బ్రహ్మముహూర్తం అంటాం మా సాధారణంగా. ఆయన కూడా అదే అంటారు బ్రహ్మముహూర్తం. కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నా అంత తెల్లవారుజామున తీసుకునేవారండి. స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే ఆ విషయం తెలియాలి కదా. అంటే కారణ జన్ములకే బ్రహ్మముహూర్తంలో లేవాలి అని తెలుస్తుంది. మరి ఆయన కారణ జన్ముడే కదా ఈ విషయం. అది కాదు, దాని డౌట్ లేదండి. అదే దేవసముద్రుడు అండి, దేవసముద్రుడు. ఆయన కారణ జన్ముడని ఆయన అలవాట్లు కానీ ఏదైనా కానీ ఏది అసలు పద్ధతిగా ఉంటాడు ఆయన. ఏదైనా విలువలు ఇచ్చే మనిషి అయినా అందరికీ బయట ఎవరికైనా అందరిని పేరు పెట్టి పిలిచేవాడు ఆయన. ఓకే. అలాగే మీరు అని కూర్చోబెట్టాడు. మర్యాద సంబంధించేవాడు అందరినీ. అదే అందరు బయట వాళ్ళందరినీ, బయట లోన్ అందరికీ. లోన్ ఇంట్లో ఎట్లుంటుంది ఆయన ప్రవర్తన, మన బిహేవియర్ బయట కూడా అంతేనండి. బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అండి. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన భాష తీరు కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, ఏదైనా సరే బయట ఒకటి లోపల కూడా, ఇంట్లో లోపల ఒకటి కాదు, అంత ఒకటేనండి. మామూలు కూడా అందరినీ రండి భోంచేద్దాం రండి మనం అట్లా ఏదైనా కారణజన్ముడు అండి. ఇప్పుడు ఆయన ఇంకోటి అంటే చెప్పండి. అంటే మళ్ళీ అంటే ఆవిడ గురించి నేను చాలా చెప్పండి. మాతని ఆవిడ రోజు పడుకునేసరికి 12 అయిపోయేదేమోనండి. ఎందుకంటే పిల్లలందరికీ వండించి చేసి అందరు పిల్లలు పడుకోబెట్టి మళ్ళీ ఇలా కాకుండా ప్రొడక్షన్ మా బాబాయ్ గారు వీళ్ళందరూ ఉన్నాయి, నందమూరి రమేష్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నానండి ఇక్కడ. వాళ్ళందరూ వచ్చేవారు, వాళ్ళందరూ భోజనం పెట్టి కానీ ఆవిడ పడుకునే. ఆవిడ మరి ఏం తినేది పాపం, మేము పిల్లలు మేము పడుకునే వాళ్ళం కాబట్టి చాలా ఇప్పుడు అనిపిస్తాయి అన్ని. ఏం తినేవారు, ఏమో ఒక ముద్దని పడుకునేవారు, అసలు ముద్ద కూడా సరిగా ఉండేది తెలియని, పడుకునేది తెలియని. సరే కనుముందని పడుకునే లోపు ఒక టక్కన 2 మా నాన్నగారు లెగిస్తారు. మరి ఆయనకి టక్కన లెగిసిపోతారు ఆయన. అంటే మహా పడుకునే గంటని పడుకునేవారు అంతే. అదే మా తల్లి బాబు. మరి అంత సపోర్ట్ ఉండబట్టే కదా నాన్నగారు కూడా ఇప్పుడు అంటారు కదా, ఎవ్రీ మ్యాన్ విక్టరీ ఈస్ బిహైండ్ దిస్ లీడ్ అన్నట్టు. అదే గ్యారెంటీగా అమ్మగారు ఉండబట్టే ఆయన సక్సెస్ కారణం. అదే అఫ్కోర్స్ ఆయన లేదని కాదు, అట్లా సపోర్ట్ ఉండదు కదా, హనుమాన్ సపోర్ట్ ఉండదు. కానీ ఏనాడు కంప్లైంట్ లేదని, ఏనాడు ఏదన్నా తారకం చేదో అలాగేనండి. వాడు కాన్ఫిడెన్స్ అండి. అదే ఆయనకి ఏం అలవాట్లు ఏం లేవు. ఏదన్నా పిల్లల గురించి ఆలోచిస్తాడు ఆయన, సంతానం గురించి ఆలోచిస్తాడు, ఇంకేంతే.